2 years నుంచి హిప్ జాయింట్ పెయిన్ ఉంది మీకు. ఆ పెయిన్కి ఆల్రెడీ సర్జరీ చేయాలి అని చెప్పేశారు. సరే, మీకు డౌట్ ఉంటే సర్జరీ చేయాలి అని చెప్పాక, మీకు సర్జరీ అంటే ఆబ్వియస్లీ ఒకటేసారి అలా చెప్తే ఎవరైనా భయపడతారు. దానికి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగండి, దాంట్లో తప్పేముంది. అంతేగాని అసలు సర్జరీయే అవసరం లేకుండా ఏదో పైనుంచి మసాజ్లు చేసేసి ఆయిల్ పెట్టేసి తగ్గిపోతుంది అని ఎలా అనుకుంటారు? అరే, బేసిక్ కామన్ సెన్స్ యూజ్ చేయాలి. అసలు ఎందుకు క్వాలిఫైడ్ డాక్టర్ అయినా సింపుల్గా సర్జరీ అని ఎలా చెప్పేస్తారు? ఇఫ్ దే హ్యావ్ టు టెల్ సర్జరీ అని దానికి ప్రాపర్ గైడ్ లైన్స్ ఉంటాయి. ఏ స్టేజ్లో ఎవరికి ఏది చేయాలి అని చెప్పేది ఉంటుంది. మీకు కొంచెం డౌట్ అయినా భయమైనా అనిపిస్తే ఇంకో డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అయ్యి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఈరోజు హిప్ పెయిన్ వల్ల మళ్ళీ 5 years తర్వాత నీ జాయింట్ పెయిన్తో నా దగ్గరకు వచ్చారు ఇవిడ. సో హిప్ పెయిన్ నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు నీ జాయింట్ పెయిన్ దగ్గరకు వచ్చారు. అసలు ఎక్స్రే చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ గ్రేడ్ 4 ఇలా టచ్ అయిపోతుంది, మొత్తం బోన్ అంతా వంకర్ పోయింది. ఎందుకు? హిప్ జాయింట్ పెయిన్ వల్ల వంకర్ నడిచారు, ఒక సైడ్ అంతా బోన్ అతుక్కుపోయింది. సో దిస్ ఇస్ నాట్ ద కైండ్. మిమ్మల్ని ఏం కనిపించట్లేదండి, మీలాగా ఇంకోటి చూడొద్దని నేను షూట్ చేస్తున్నాను అంతే. అందరికీ ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని. సో ఈ పేషెంట్ ఆల్మోస్ట్ 5 years నుంచి పెయిన్ నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు నీ జాయింట్ పెయిన్తో నా దగ్గరకు వచ్చారు. See, any pain, I always keep telling, any pain in the body, it is a warning sign. మీకు చెప్తోంది that it is not normal, something is abnormal inside. ఏ స్టేజ్లో అయితే సర్జరీ చేసుకోవాలో ఆ స్టేజ్లో సర్జరీ చేసుకోవాలి. ఏ స్టేజ్లో అయితే ఇంజెక్షన్స్ తీసుకోవాలో ఆ స్టేజ్లో ఇంజెక్షన్స్ తీసుకోండి. ఎప్పుడు మందులతో తగ్గుతుందో అప్పుడు మందులతో తగ్గుతుంది. ప్రతి దానికి ఒక కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. డాక్టర్స్ ఏం ఊరికే ఇక్కడ కూర్చొని చెప్పరు. సి, ఎనీ ప్రొఫెషన్ 90% పీపుల్ ఆర్ గుడ్, ఎస్ 10% కెన్ బి. అది అన్ని ప్రొఫెషన్స్లో ఉంటుంది. నాట్ ఆల్ డాక్టర్స్ ఆర్ బ్యాడ్. డోంట్ హ్యావ్ దిస్ రాంగ్ ఒపీనియన్ ఆన్ డాక్టర్స్.